హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ నాగలక్ష్మి ఇంటి వంట. ఈరోజు వీడియోలో చిన్న చేపలతో పులుసు అయితే చేసుకుందాం. టేస్ట్ చాలా బాగుంటుంది. మరి ఈ చేపల పులుసు ఎలా చేయాలో చూడబోయే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చిన్న చేపలను అయితే తీసుకున్నాను. ఇలా చిన్న చేపలని తల తోక తీసేసి లోపల పొట్టలో కూడా క్లీనింగ్ చేసేసి శుభ్రంగా కడిగి తీసుకోవాలి. చూడండి, ఈ విధంగా శుభ్రంగా కడిగి తీసుకున్న తర్వాత ఇందులో ఒక 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. అందులో 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని ఒక చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇలా నిమ్మరసం కూడా వేసుకున్న తర్వాత ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా ముక్కలకు నిమ్మరసం బాగా పట్టించడం వల్ల ఫిష్ అనేది స్మెల్ రాకుండా ఉంటుంది. ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత అందులో నీళ్లు పోసి ముక్కలను శుభ్రంగా కడిగి తీసుకోవాలి. ఒకసారి మీరు ఫిష్ చేసేటప్పుడు ఇలా నిమ్మరసాన్ని వేసి ఒకసారి ఫిష్ అయితే వాష్ చేసుకోండి. అసలు ఫిష్ స్మెల్ అనేది రాదు. టేస్ట్ కూడా వండిన తర్వాత టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్న తర్వాత అందులో 1 టీ స్పూన్ కలుపు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం కూడా వేసుకొని ముక్కలకు బాగా పట్టించాలి. ఇలా ఉప్పు, కారం, పసుపు ముక్కలకు బాగా పట్టిస్తే టేస్ట్ బాగుంటుంది. ఇలా ముక్కలకు బాగా పట్టించిన తర్వాత ఆనియన్ మసాలా పేస్ట్ వేసుకుందాం. ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులో మిరియాలు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని ఒక 10-15 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. పొట్టు తీసి వేసుకున్నానండి. ఇలా వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకున్న తర్వాత అలాగే అల్లం ముక్కలు స్మాల్ సైజులో ఉన్న 2 ఆనియన్స్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి. 2 పచ్చిమిరపకాయలను అయితే మిక్సీలో వేసుకున్నాను. మిగతా వాటిని పులుసులో వేసుకుందాము. ఇలా కచ్చాపచ్చాగా మిక్సీ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోవాలి. చేపల పులుసు ఎప్పుడు చేసుకున్నా సరే ఇలా పెద్ద గిన్నెని ఎంచుకోండి. ఇలా పెద్ద గిన్నెలో చేసుకుంటే ముక్క ఖాళీగా ఉడికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఫిష్ ముక్కలు ఎప్పుడు కూడా ఖాళీగా ఉడకాలండి. ఒక్కొక్కటి తగులుతూ ఉడకకూడదు. అలా ఉడికితే ముక్క అంతా చితుకుపోతుంది. ముక్కకి స్పేస్ ఉండేలాగా పెద్ద కళాయినే స్టవ్ మీద పెట్టుకోండి. అందులో ఒక 4 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మెంతులు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. చేపల పులుసులో మెంతులు వేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మెంతులు వేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఇలా 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని కొంచెం వేగిన తర్వాత అందులో 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం ముందుగా మిక్సీ వేసుకున్న ఉల్లిపాయ మసాలా పేస్ట్ కూడా వేసుకోవాలి. వేసుకొని గరిటెతో బాగా కలుపుకోవాలి. మంటని మీడియంలో పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోండి. ఇలా ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ ప్రాసెస్లో చేపల పులుసు అయితే చేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అందులో 1 టీ స్పూన్ కల్లుప్పు వేసుకోవాలి. మనం ముందు ముక్కల్లో ఉప్పు వేసి కలుపుకున్నాం కదండి, అది చూసుకొని ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. వేసిన తర్వాత అందులో ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి. మనం మిక్సీ వేసేటప్పుడు జీలకర్ర వేసుకున్నాం కాబట్టి ధనియాల పౌడర్ వేసుకుంటే సరిపోతుంది. ఇలా ధనియాల పౌడర్ వేసుకున్న తర్వాత గరిటెతో బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా గరిటెతో బాగా కలుపుకున్న తర్వాత ఒక పెద్ద లెమన్ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. ఇలా రసం వేసుకున్న తర్వాత మంటను మీడియంలో పెట్టుకొని ఈ రసాన్ని 1 నిమిషం ఉడికించాలి. ఇలా గరిటెతో బాగా మిక్స్ చేసుకొని చూడండి, ఈ రసం అనేది ఇలా బాగా ఉడికిన తర్వాత అందులో 250 ml వరకు నీళ్ళు అయితే పోసుకోవాలి. ఇలా నీళ్ళు పోసుకున్న తర్వాత గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని అందులో మనం ముందుగా పచ్చిమిరపకాయలను పక్కన తీసి పెట్టుకున్నాం కదా, ఆ పచ్చిమిర్చిని అయితే ఇలా నిలువుగా కోసుకొని వేసుకోవాలి. ఇలా పులుసులో పచ్చిమిర్చి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. తర్వాత అందులో కొంచెం కొత్తిమీరని కూడా వేసుకోవాలి. వేసి ఈ పులుసు కొంచెం మరిగేంత వరకు మూతను ఇలా కొంచెం సైడ్కి పెట్టుకోవాలి. ఇలా పులుసు బాగా మరుగుతున్నప్పుడు గరిటెతో ఒకసారి బాగా కలుపుకొని మనం వేసుకున్న ఉప్పు, కారం, పులుపు అవన్నీ కూడా సరిపోయినాయో లేదో కొంచెం పులుసు తీసుకొని చేతి మీద వేసుకొని చెక్ చేసుకోవాలి. ఉప్పు కానీ, కారం కానీ, పులుపు కానీ సరిపోకపోతే ఈ స్టేజ్లో ఉన్నప్పుడు వేసుకోవాలి. ఇందులో ఇంకే మసాలా వేసుకోక్కర్లేదండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే ధనియాల జీలకర్ర పౌడర్ వేసుకుంటే సరిపోతుంది.
ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిన తర్వాత అందులో మనం ముందుగా ఉప్పు కారం పసుపు వేసి పక్కన పెట్టుకున్నాం కదా ముక్కలు, చేప ముక్కలు, ఆ ముక్కలను ఒక్కొక్కటి చేతితో వేసుకోవాలి. మొత్తం అన్ని ముక్కలు వేయకండి, ఒక్కొక్క ముక్కకి స్పేస్ ఇచ్చుకుంటూ చేతితో ఒక్కొక్క ముక్కని వేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతూ ఉన్నప్పుడు చేప ముక్కల్ని వేసుకోవాలి. అలా వేసుకోవడం వల్ల చేప ముక్కలకు ఉప్పు కారం పులుపు అనేది చక్కగా పడుతుంది. గులాబ్ జామున్ తయారు చేసేటప్పుడు గులాబ్ జామున్లు వేడివేడి తీసి పాకంలో వేస్తాం కదా, అప్పుడు పాకం చాలా చక్కగా పీల్చుకుంటాయి. అలాగే మనం వేడివేడిగా పులుసులు వేసుకున్నప్పుడు ముక్కలు కూడా ఉప్పు కారం పులుపు చక్కగా పీల్చుకొని తినేటప్పుడు ముక్క టేస్ట్ చాలా బాగుంటుంది. అందుకని పులుసు మరుగుతూ ఉన్నప్పుడు ముక్కలను వేసుకోవాలి. ముక్కలు వేసుకున్న తర్వాత గరిటె పెట్టకుండా 2 చేతులతో గిన్నెను పట్టుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. ఇలా మూతను కంప్లీట్గా కాకుండా ఆఫ్కి వేసి మంటను సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలు మధ్యలో గరిటె పెట్టకుండా చేతితో గిన్నెను పట్టుకుంటూ తిప్పుకుంటూ ఉడికించుకోవాలి. చూడండి, ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మూత తీసి మళ్ళీ గిన్నెను 2 చేతులతో పట్టుకొని తిప్పుకోవాలి. మనకి పులుసు అయితే దగ్గరికి వచ్చి ముక్క కూడా చాలా చక్కగా ఉడికిందండి. కూర అయితే రెడీ అయింది. ఇలా బాగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని అందులో కొత్తిమీరని వేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ. సింపుల్గా ఈ విధంగా ఈ ప్రాసెస్లో చేసుకోండి. చేపల పులుసు అయితే చాలా బాగుంటుంది. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల మేము పంపించే నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.